దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భద్రాచలం అభివృద్ధి మీద అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదని ప్రజలందరూ కూడా తెలుసు. ప్రభుత్వం వచ్చిన 3 రోజుల్లోనే మా సీఎం రేవంత్ రెడ్డి గారు భద్రాచలం అభివృద్ధి మీద సమీక్ష నిర్వహించి అసలు ఏం అవసరం, ఏం చేయాలి అనే దాని మీద ముగ్గురు మంత్రులు మా జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా ముగ్గురు మంత్రులు కూడా కూర్చోబెట్టుకుని అధికారులని అందరినీ పిలిచి ఏం చేస్తే బాగుంటుందని సమీక్ష నిర్వహించి దానికి కమిటీ వేశారు. కమిటీ వేసి ఎట్లా అభివృద్ధి చేయాలని దాని మీద ఆ దేవాలయం డెవలప్మెంట్ చుట్టూ కూడా కొన్ని ఇల్లులు కొంచెం తీసేసి వాళ్ళు నష్టపరిహారం చేసి దాన్ని మంచి ఎట్లా ఒక నమూనా దాని నమూనా చేసి దాన్ని ఎట్లా చేయాలి, ఎంత బడ్జెట్ అయినా పర్లేదు. బడ్జెట్ విషయంలో 100 కోట్ల 150 కోట్ల 200 కోట్ల సమస్య కాదు. దాన్ని ఏ రకంగా చేస్తే భద్రాచలం డెవలప్ అయితే రాముడికి ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద సమీక్ష ఆల్రెడీ నిర్వహించి ఒక కమిటీ కూడా వేశారు. ఆ కమిటీ నివేదిక ప్రకారం ఎంత బడ్జెట్ అంత బడ్జెట్ రిలీజ్ చేయడానికి మా సీఎం గారు రెడీ ఉన్నారు. కాబట్టి భద్రాచలం ప్రజలు కానీ నియోజక ప్రజలు కానీ ఆలోచించండి. వచ్చిన 3 నెలల్లోనే భద్రాచలం యొక్క అభివృద్ధి మీద సమీక్ష నిర్వహించి అన్ని రకాలుగా డెవలప్మెంట్ ముందు తీసుకుపోతున్న మా ప్రభుత్వాన్ని మీరు చూడవలసిన కోరుతున్నాం. అట్లాగే కరకట్ట పనులు కూడా స్టార్ట్ చేశాం. అట్లాగే అన్ని రకాలుగా ఏం చేస్తే బాగుంటుంది దానికి సమస్య. ఈలోపు ఎలక్షన్ కూడా వచ్చింది. ఎలక్షన్ కూడా అయినప్పుడు కూడా 5 గ్రామ పంచాయతీలు కూడా భద్రాచలం కలిపే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అట్లాగే భద్రాచలం 3 గ్రామ పంచాయతీగా జీవో వచ్చిన దాన్ని కూడా రద్దుపరిచి ఒక గ్రామ పంచాయతీగా లేకపోతే మున్సిపాలిటీకి అప్గ్రేడ్ చేయడమా అనే దాని మీద కూడా సమీక్ష నిర్వహించి దానికి కూడా సరైన న్యాయం చేసే విధంగా భద్రాచలం ప్రజలకి సరైన న్యాయం చేసే విధంగా రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం గారు, మిగతా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, మా డీసీ సభ్యులు పొన్నవీరయ్య గారు వీళ్ళందరూ కూడా ఈ అందరి సమస్యలు తెలుసుకోవాలి. అందరితో సమీక్ష నిర్వహించి వీళ్ళ యొక్క సలహాలు సూచనలు బట్టి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటున్నారు. కాబట్టి భద్రాచల ప్రజలకు నిశ్చింతంగా ఉండి మా ప్రభుత్వానికి అన్ని సహకరించాల్సిందిగా, అలాగే పార్లమెంట్ ఎలక్షన్ లో మా బలరాం నాయక్ గారిని అత్యధిక మేరకు గెలిపించాల్సిందిగా మరీ కోరుతున్నారు. ఇష్టం ముందు రాముల వారంటే ఇష్టం, అందరు ప్రజలు కూడా ఇష్టం. కాబట్టి తప్పకుండా మనకు గ్రామ పంచాయతీలు మనం తీసుకురావడానికి అవకాశం ఉంది. తీసుకొస్తాను, అన్ని కూడా డెవలప్ చేస్తాను. ముఖ్యంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మొన్న చెప్పంగానే 50 ఇళ్లను ఐడెంటిఫై చేశారు. తప్పకుండా టెంపుల్ డెవలప్మెంట్ 100% చేస్తాడు ఆయన. ఆల్రెడీ కమిటీ కూడా వేసేశాడు. ఆల్రెడీ కూడా బడ్జెట్ లొకేషన్ ఎంతైనా కానీ అన్నాడు. కాబట్టి ఆ ముఖ్యమంత్రి గారికి, ఆ రోజు కేబినెట్ లో ఉన్న శ్రీనివాసరెడ్డి గారికి కానివ్వండి, మన డిప్యూటీ సీఎం అయిన డిప్యూటీ భట్టి విక్రమార్క గారు, అలాగనే మన తుమ్మల నాగేశ్వరరావు గారు, వీరు కూడా అక్కడ ఉన్నారు. వారికి కూడా నేను ధన్యవాదాలు. డిప్యూటీ సీఎం గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి అందరూ కలిసి అది మాత్రం టెంపుల్ డెఫినెట్ గా బాగా ఇంట్రెస్ట్ ఉన్నది ముఖ్యమంత్రి గారికి, కేబినెట్ లో ఉన్న అందరికీ. కాబట్టి ఆ రోజు డెఫినెట్ గా అది సక్సెస్ఫుల్ చేస్తాం. సక్సెస్ఫుల్ అవుతుంది అని నేను భావిస్తున్నాను. దానికి కూడా నేను పట్టుబట్టిస్తా. దాని తర్వాత ముఖ్యంగా రాబోయే కాలంలో ఇది టూరిజం ప్లేస్ గా అవుతుంది. భద్రాచలం చాలా డెవలప్మెంట్ వస్తుంది. కాబట్టి డైనస్ సిస్టమ్ కూడా చేయవలసిన అవసరం ఉంది. భద్రాచలం రామాలయానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాడవీధులు రామాలయ అభివృద్దికి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోనే ముందుకెళ్తా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భద్రాచలం దేవాలయం అభివృద్ది మీద ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రులైనటువంటి శ్రీనివాసరెడ్డి గారు, అక్కడే అట్లాగే తుమ్మల నాగేశ్వరరావు గారిని, గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారితో దీని మీద సుదీర్ఘమైనటువంటి ఒక సమీక్ష నిర్వహించి మాడవీధుల్లో ఎంతమందికి అయితే ఇళ్లు పోతా ఉన్నాయో ఆ ఇళ్లు పోయిన వాళ్లకి ప్రత్యామ్నాయం చూపించి ఆ ఇళ్లకు నష్టపరిహారం ఇచ్చి రామాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దేదాని కోసం ఒక ప్రణాళిక రూపొందిస్తా ఉన్నారు. ఆ ప్రకారం ముందుకు పోతా ఉన్నారు. ఈ భద్రాచలం యొక్క రామాలయాన్ని అభివృద్ది చేసే దాంట్లో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చిత్తశుద్దితో ఉంది. ఈ ప్రభుత్వం ఈ రామాలయాన్ని అభివృద్ది చేసి భద్రాచలాన్ని అభివృద్ది చేసేదానికోసం చిత్తశుద్దితో పనిచేస్తా ఉంది. ఇంతకుముందున్నటువంటి 10 సంవత్సరాలు ఏలినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం రామాలయాన్ని గాని భద్రాచలం అభివృద్దిని గాని పట్టించుకున్నటువంటి ఒక దుస్థితిలో కనీసం రామాలయంలో శ్రీరాముల వారి కళ్యాణానికి తలంబరాలు తేనటువంటి ఒక దుస్థితి నుండి భద్రాచలం రామాలయం అభివృద్ది వైపు అడుగులు వేస్తున్నటువంటి తెలంగాణ ప్రజాప్రభుత్వానికి భద్రాచలంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ రాబోయే రోజుల్లో వారికి మద్దతుగా ఉండాలని, రామాలయ అభివృద్ది భద్రాచలం అభివృద్ది కోరుగా కాంక్షించేటువంటి ప్రజలంతా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వానికి మద్దతుగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.